లేస్తే మనిషిని కాదన్నాడట వెనకడికొకడు. సరే లేరా చూద్దాం అన్నాడట అవతలోడు. ఎంతకీ లేగవట్లేదట. లేస్తే మనిషిని కాదు, లేస్తే మనిషిని కాదు అంటున్నాడట. సరే తనకే కోపం వచ్చి దగ్గరకు వచ్చి చూశాడట. ఇతను 2 కాళ్ళు లేవట, కానీ మాటలు మాత్రం లేస్తే మనిషిని కాదని. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి, ఇజ్రాయెల్ అంతు తేలుస్తాం, ఇజ్రాయెల్ సంగతి తెలుస్తామంది. ఆ మధ్యన పెద్ద శపథమే చేసింది, మిస్సైళ్ళు వదిలింది. ఇజ్రాయెల్కి కనీసం ఏషన్ మాత్రం సమస్య సృష్టించలేకపోయింది. కేవలం ఒక ఎయిర్ బేస్ దగ్గర చిన్నపాటి విధ్వంసం మాత్రమే జరిగింది. అది కూడా ఓ రకంగా చెప్పాలంటే రోడ్డు కొట్టుకుపోతే రోడ్డు వేసినంత డ్యామేజ్ మాత్రమే. అది ఎంత 500 డ్రోన్స్ టోటల్గా ప్లస్ మిస్సైళ్ళు అన్నీ కలిపి వాడితే, డ్రోన్స్ కానీ మిస్సైల్ కానీ అన్నీ కలిపి 500 దాకా వాడింది. అంత చేస్తే ధ్వంసమైంది అంతే. ఇప్పుడు అదేమంటుందంటే మేము జస్ట్ వాళ్ళకి ధమ్కీ ఇవ్వడానికి మాత్రమే చేసాం. ఇజ్రాయెల్ కనుక సీరియస్ మా మీదకి వచ్చినప్పుడు ఇంకొంచెం సీరియస్గా చేస్తుంటే మేము అంతకంటే సీరియస్గా చేసి ఉండేవాళ్ళం. మా శక్తిలో 20% ప్రదర్శించామంది. 20% తుస్సు అంటే మిగతా 100% వాళ్ళని ఎక్కడ నమ్మగలం? కాబట్టి ఇరాన్ని అంత పెద్దగా నమ్మదగినటువంటి స్థితిలో దాని ఆయుధాలు లేవని కనబడుతోంది.